దేశంలో అత్యధిక ఆదాయాల ఆలయాల జాబితాలో అయోధ్య బాలరాముడి ఆలయం కూడా రికార్డు స్థాయి కానుకలతో 3వ స్థానానికి చేరింది. ఆదాయంలో షిర్డీ వైష్ణోదేవి ఆలయాలను బాలరాముడి అయోధ్య మందిర్ అధిగమించేసింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య 3వ స్థానానికి చేరింది. అయోధ్యలో నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగినప్పటి నుంచి భక్తులు తండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన రామ భక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకలు స్వర్ణ దేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో అందుతున్నాయి. తాజాగా కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ ఇటు వైష్ణోదేవి ఆలయాలను దాటేసింది. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి బాలరాముని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలరాముడి ఆదాయం పెరిగింది. గడిచిన ఏడాదిలో అయోధ్యకు 700 కోట్ల ఆదాయం లభిస్తే షిర్డీ ఆలయానికి ఏటా 450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. వైష్ణోదేవికి 400 కోట్ల వరకు సమకూరుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో సోషల్ మీడియా